ఓం శ్రీమాత్రే నమ. అందరికీ ఆహాహా ఏమి పద్యానికి స్వాగతం, సుస్వాగతం. ఈ శ్రావణ మాస శుక్రవారపు శుభవేళ అందరికీ, ప్రత్యేకించి మహిళామణులందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు తెలియచేస్తోంది మీ అభిమాన ఆహాహా ఏమి పద్యం ఛానల్. శ్రవణం అంటే వినడం అని అర్థం. ఈ శ్రావణం ఎంతో శుభప్రదం. ఎందుకంటే ఆవిడ మన మొరలు విని వరాలనిస్తుంది, చిరునవ్వుతో సిరులు కురిపిస్తుంది. శ్రద్ధగా ప్రార్థిస్తే నిరుపేద గుడిసెపై కూడా ఓరకంటితో చూసి బంగారు ఉసిరికలు కురిపిస్తుంది. అంతటి కరుణామయి లక్ష్మీదేవి. ఈ సందర్భంగా శ్రీ పోతన గారు రాసిన మహాభాగవతంలోని అత్యంత అద్భుత పద్యాన్ని చూద్దామా? కట్టంగ పచ్చని పట్టుపట్టపు దోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే మత్తాళి నికరంబు మధువానమూగిన వైజయంతి మాల వరుణుడిచ్చే కాంచన కేయూర కంకణ కింకిణీ కటకాదులను విశ్వకర్మ ఇచ్చే భారతి ఒక మంచి తారహారమునిచ్చే పాణి పద్మమునిచ్చే పద్మభవుడు కుండలి వ్రజంబు కుండలములనిచ్చే శృతులు భద్రమైన నుతులు చేసే ఎల్లలోకాలకు ఏలిక సానివై బ్రతికెదనుచు దిశలు పలికెనదిపా. దేవదానవులంతా కలిసి పాల సముద్రాన్ని చిలుకగా ఆ పాల జలధిలోంచి దగదగలాడే కాంతులతో, పచ్చని మేనిఛాయతో, కళ్యాణ శోభలతో మెరిసిపోతూ అందచందాలకు పెన్నిది అయిన ఆ లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఇలా ఆవిర్భవించిన ఆ సాగర తనయకు మంగళ స్నానానంతరం తండ్రి సముద్రుడు పచ్చని పట్టుబట్టల జతను తెచ్చి ఇచ్చాడు. తుమ్మెదల గుంపులకు విందైన మకరందాన్ని చిందే వైజయంతి మాలకను వరుణుడు సమర్పించాడు. బంగారు బాహుబుళ్ళు, కంకణాలు, గజ్జెలు, కడియాలు మున్నగు అలంకారాలను దేవతల శిల్పి విశ్వకర్మ ఇచ్చారు. మంచి ముత్యాల హారాన్ని సరస్వతీదేవి బహుకరించింది. చేతిలో ధరించే పద్మాన్ని బ్రహ్మదేవుడు ఇచ్చాడు. క్షేమాన్ని కలిగించే మంగళకరమైన శుభకరమైన స్తోత్రాలను వేదాలు సమకూర్చాయి. నాగరాజు కర్ణాభరణాలను సమర్పించాడు. ఏళ్ళ లోకాలను ఏలే రాణిగా జీవించాలని దిక్కులన్నీ దీవించాయిట. ఈ పద్యంలో ఎన్నో అద్భుత భావాలను ఇమిడ్చారు శ్రీ పోతన గారు. మనకు ఒక సామెత, పెట్టి పుట్టారని అంటే ఏదైనా ఇస్తేనే లేక పరులకు పెడితేనే మనకు పుడుతుంది, లభిస్తుందని అర్థం. దానం చేస్తేనే సిరి సంపదలు లభిస్తాయి. ఎండిన ఉసిరిక ఇస్తేనే కదా బంగారు ఉసిరికలు వర్షించాయి. క్షీరసాగర మథనం అంటే శ్రమ పడటం, కష్టపడటం అని అర్థం. విషమ పరిస్థితులు ఎదురైన లక్ష్యాన్ని చేరే వరకు సాధన చెయ్యాలి. తుది వరకు ప్రయత్నం చేస్తేనే విజయం లేక అమృతం లభిస్తుందని అర్థం. సాగరుడు పట్టుబట్టలు అమ్మవారికి ఇచ్చాడు. ఆ చిన్న దానం చేసి రత్నాకరుడుగా భాసిల్లుతున్నాడు. మత్స్య సంపదకు, ముత్య సంపదకు నిలయుడే వర్ధిల్లుతున్నాడు. అమ్మ కృపే కదా. శ్రీ వాణీదేవి మెరిసే ముత్యాల కారాహారాన్ని ఇచ్చిందంటే విద్యా శోభలతో విలసిల్లుతూ పేరు ప్రఖ్యాతులు చిర యశస్సును అందరూ సాధిస్తారని, లక్ష్మీ కృపచే ఇది సాధ్యమేనని అర్థం. బ్రహ్మగారు చేతిలోని పద్మాన్ని ఇచ్చారంటే అందరినీ జ్ఞానవంతుల్ని చెయ్యమ్మా అని విన్నవించుకుంటున్నారు ఆ శ్రీదేవిని. ఈ బాహ్య జగత్తుకు కావలసిన బంగారు ఆభరణాలు, అలంకారాలకు
కొదువు లేకుండా చేస్తుంది ఆ విశ్వకర్మ గారిచ్చిన బహుమతులతోటి. సర్వ శుభాలు, సర్వ మంగళాలు సర్వులకు వేదాల వల్ల కలగాలని అందరూ ఆ శ్రీ లక్ష్మీదేవిని ప్రార్థించారని ఈ పద్యం తాలూకా అర్థం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరాజనం భవ్య నీరాజనం. ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం. అందరికీ నమస్కారం.